హలో గైస్, వెల్కమ్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు. ఇక్కడ మీరు చూస్తుంది హోండా ట్రాన్సాల్ప్ 750. హోండా ముందు లాంచ్ చేసిన CB 500Xకి అప్గ్రేడ్ ఇది. 750cc ఇన్లైన్ 2 సిలిండర్ ఇంజన్తో వస్తుంది. ఈ బైక్ కంప్లీట్ వాక్ అరౌండ్ ఇప్పుడు మనం చేద్దాం. లెట్ స్టార్ట్ ది వీడియో. ఫ్రంట్ కంప్లీట్గా LED సెటప్ వస్తుంది. LED హెడ్ లైట్, LED ఇండికేటర్స్ డే టైం కూడా ఆన్లోనే ఉంటాయి. అడ్వెంచర్ టూరర్ కాబట్టి విండ్ స్క్రీన్ కూడా ఆఫర్ చేశారు. ఇది హెడ్ లైట్ డిజైన్. ఇక్కడ DRLs చూడొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఇందులో షోవా 43mm అప్సైడ్ డౌన్ ఫోక్స్ వస్తాయి. 200mm ట్రావెల్ ఉంది ఇందులో. అడ్వెంచర్ టూరర్ కాబట్టి ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. ఫ్రంట్ 300mm డ్యూయల్ డిస్క్ వస్తుంది ఇందులో. బోత్ సైడ్స్ డిస్క్ చూడొచ్చు. పెటల్ డిస్క్ ఇది. ఈ కలర్తో గోల్డెన్ వీల్స్ వస్తాయి. ఇంకో కలర్ వేరియంట్ కూడా ఉంది, అందులో బ్లాక్ వీల్స్ వస్తాయి. స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్స్ ఇవి. టైర్ సెక్షన్ చూసుకుంటే 90/90 21 ఇంచ్ వీల్ వస్తుంది అప్ ఫ్రంట్. ఆఫ్ రోడింగ్లో బాగా యూజ్ అవుతుంది. ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వాల్సింది, బట్ ట్యూబ్ టైర్స్ ఇచ్చారు. ట్యూబ్లెస్ టైర్స్ ఆప్షన్ కూడా లేదు. షోరూమ్ వాళ్ళని అడిగితే కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పారు, కానీ దానికి ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది. నిస్సిన్ బ్రేక్ క్యాలిపర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని హోండా బైక్స్లో నిస్సిన్ క్యాలిపర్సే ఉంటాయి. అట్లీస్ట్ ప్రీమియం బైక్స్లో బ్రెంబో ఇచ్చుంటే బాగుండేది. రేడియేటర్ గ్రిల్ ఇది. హార్న్ సెటప్ ఇక్కడ ఉంది. ఇక్కడ 2 పైప్స్ చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇందులో ట్విన్ సిలిండర్ ఇంజన్ వస్తుంది. స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 755cc ఇన్లైన్ 2 సిలిండర్ ఇంజన్. ఇట్ మేక్స్ 92 horsepower and 75 Nm ఆఫ్ టార్క్. 6-speed గేర్ బాక్స్ వస్తుంది ఇందులో. ఇక్కడ మీరు చూస్తున్న కలర్ రాస్ వైట్. ఇది కాకుండా ఒక బ్లాక్ కలర్ కూడా ఉంది. ఇక్కడ హోండా ట్రాన్సాల్ప్ స్టిక్కరింగ్ ఉంది. ఇంజిన్ కంప్లీట్గా బ్లాక్ డౌట్ ఫినిష్లో ఉంటుంది. రెస్టింగ్ ఇష్యూస్ ఎక్కడ ఉండవు. ఇందాక చెప్పినట్టు లాంగ్ సస్పెన్షన్ ట్రావెల్ అక్కడ మీరు చూడొచ్చు ఎంత గ్యాప్ ఉందో. 200mm ట్రావెల్ వస్తుంది. ఆఫ్ రోడ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇవే కాకుండా 212mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఫుట్ పెక్స్ చూడొచ్చు. ఆఫ్ రోడ్ సెంట్రిక్ ఫుట్ పెక్స్. రేర్ ప్రోలింగ్ సస్పెన్షన్ వస్తుంది. ఇది ఎగ్జాస్ట్ పైప్ డిజైన్. ఇవి పిలియన్ ఫుట్ పెక్స్. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. రేర్ సెక్షన్ చూసుకుంటే ఇది టైర్ డిజైన్. బ్లాక్ ప్యాటర్న్ టైర్ వస్తుంది. బోత్ ఆన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్కి బాగా యూజ్ అవుతుంది. 256mm సింగిల్ డిస్క్ ఇది. సేమ్ నిస్సిన్ క్యాలిపర్స్ వస్తాయి ఇక్కడ కూడా. 150/70 R18 టైర్ సెక్షన్. ఫ్రంట్ 21 ఇంచ్ వీల్, రేర్ 18 ఇంచ్ వీల్. 150 సెక్షన్ టైర్ కాబట్టి ఆన్ రోడ్ గ్రిప్ కూడా బాగానే ఉంటుంది. వెనక కూడా కంప్లీట్గా LED సెటప్ ఉంది. LED టైల్ లైట్ విత్ LED ఇండికేటర్స్. ఈ టాప్ ర్యాక్ స్టాండర్డ్ వస్తుంది, యాక్సెసరీ కాదు. ఇక్కడ లాంగ్ టూర్స్ చేసేటప్పుడు టాప్ బాక్స్ మౌంట్ చేసుకోవచ్చు. పిలియన్ గ్రాబ్ రైల్గా కూడా యూజ్ అవుతుంది ఇది. సింగిల్ సీట్. 850mm సీట్ హైట్ వస్తుంది ఇందులో అండ్ 208 kgs వెయిట్ ఈ బైక్ది. సీట్ హైట్ అండ్ వెయిట్ రెండు ఎక్కువ ఉన్నాయి కాబట్టి షార్ట్ రైడర్స్కి ప్రాబ్లం అవ్వచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి సీట్ హైట్ కూడా పెరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత ఉందో గ్రౌండ్ క్లియరెన్స్. లెంత్, విడ్త్, హైట్ కూడా ఎక్కువ ఈ బైక్ది. చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది. అడ్వెంచర్ టూరర్స్ అంటే అలానే ఉంటాయి. నెక్స్ట్ సీట్ స్పేస్ చూస్తే ఇక్కడ చాలా ఉంది. రైడర్కి అండ్ పిలియన్కి కంఫర్టబుల్గా ఉంటుంది. 16.9 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ ఉంది ఈ బైక్లో. ఇక్కడ ఫ్యూయల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. గ్లాసీ ఫినిష్లో ఉంది ఇది. మెటల్ ట్యాంక్. నెక్స్ట్ హ్యాండిల్ బార్ చూసుకుంటే ఇక్కడ స్లిప్పర్ క్లచ్ ఉంది. హెడ్ లైట్ కంట్రోల్స్ ఇవి. హై బీమ్, లో బీమ్, పాస్. నెక్స్ట్ మోడ్ బటన్, ఫంక్షన్ బటన్. జాయ్స్టిక్ ఇచ్చారు ఇక్కడ నావిగేట్ చేయడానికి. హార్న్, ఇండికేటర్స్, హ్యాజర్డ్ లైట్ బటన్. రైట్లో ఇంటిగ్రేటెడ్ ఇంజిన్ కిల్ స్విచ్ అండ్ ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాయి. ఇక్కడ అడ్జస్టబుల్ లీవర్స్ చూడొచ్చు. మీ కంఫర్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది. దీన్ని రొటేట్ చేస్తే ఇది అడ్జస్ట్ అవుతుంది. ఆన్ చేయగానే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇలా యానిమేషన్ వస్తుంది, ట్రాన్సాల్ప్ అని. ఇది లేఅవుట్. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఉన్న ఫీచర్స్ అన్ని బిగ్ వింగ్ సేల్స్ మ్యాన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చూడండి. ట్రైన్ మోడ్ అండ్ నెక్స్ట్ గ్రావెల్ మోడ్, యూజర్ మోడ్. డిఫాల్ట్ మన నచ్చినట్టు. యూజర్ మోడ్ ఏంటంటే మనకి ఇందులో పవర్ ఒకటి, నెక్స్ట్ ఇంజన్ బ్రేకింగ్, టార్క్, ABS 2 కూడా మనకి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. ఆఫ్ ఫ్రంట్ సింగిల్ ఛానల్ కావాలా, డ్యూయల్ ఛానల్ కావాలి. లేదంటే టార్క్ అనేది మనకి ఎంతవరకు కావాలో 4 points 5 points మనకి ఎంతవరకు కావాలో చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇంజన్ బ్రేకింగ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పవర్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదంతా కూడా యూజర్ మోడ్. అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్. ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ అయ్యి యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటుందో అది మొత్తం కూడా మనం చేంజ్ చేసుకోవడానికి. స్టాండర్డ్, రెయిన్, గ్రావెల్, యూజర్ మోడ్, స్పోర్ట్స్ మోడ్. మనకి కన్సోల్స్ కూడా మనకి 4 types వస్తాయి. ఓకే. కన్సోల్ ఫంక్షనింగ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫంక్షనింగ్ డిఫెక్ట్ అన్నమాట. ఓకే. ఇది రైడింగ్ మోడ్స్ ఏమేమి ఉన్నాయి చూసుకోండి. రైడింగ్ మోడ్స్ నేను ఇందాక యూజర్ మోడ్ చెప్పాను కదా, మనకి పవర్ ఎంత కావాలో అంత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంజన్ బ్రేకింగ్, నెక్స్ట్ టార్క్, ABS, డ్యూయల్, అండ్ నెక్స్ట్ షిఫ్ట్ పాయింట్ అన్నమాట. ఈ షిఫ్ట్ పాయింట్ ఏంటంటే మనకి RPM ఇవన్నీ కూడా.
అండ్ నెక్స్ట్ సెల్ఫ్ క్యాన్సిలింగ్ టర్న్ సిగ్నల్స్. మనకి ఏదైతే కార్స్లో గట్రా యూజ్ చేస్తారో మనం సిగ్నల్ వేసిన తర్వాత మనం టర్న్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ట్రిప్ ఆటో రీసెట్ అనమాట. మనం ఫుల్ ట్యాంక్స్ అవి చేయించుకున్నప్పుడు ఆటోమేటిక్ రీసెట్. ఇది హెచ్ఏఎస్ సెన్సర్. ఇది ఈ సెన్సర్ అనేది మనకి ఆటో బ్రైట్నెస్ డిస్ప్లేస్కి వీటికి కూడా పనిచేస్తారు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూడండి. డిస్ప్లే టైప్ మనకి 4 టైప్స్ ఆఫ్ డిస్ప్లే టైప్స్ ఉంటాయి. మనకి ఆర్పిఎం మొత్తం కన్సోల్ అన్న ఒకటి మాట్లాడు. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, థర్డ్ వన్. మనకు నచ్చింది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ మనం బ్రైట్నెస్ లెవెల్స్ అనేది మనం నచ్చినట్టు పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఆటో పెట్టుకోవచ్చు. ఆటో ఉంటే కనుక ఆటోమేటిక్గా మనకి చూడండి ఆటో బ్రైట్నెస్ సెన్సర్. ఓకే, అదే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మనకి ఏదైతే ఇందాక కన్సోల్ చూపించానో అది మనకి వైట్ చేసుకోవచ్చు, బ్లాక్ చేసుకోవచ్చు, మెటాలిక్ అంటే మొత్తం సిల్వర్ క్లౌడ్ వస్తుంది. ఆటోలో పెట్టుకున్నామంటే మనకి యొక్క టెంపరేచర్ బట్టి, అంటే మన ఒక వెదర్ ఎలా ఉంది దాన్ని బట్టి నైట్ టైమ్స్లో మనకి బ్లాక్ ఇలాగా షిఫ్ట్ అవుతుంది. ఫేవరెట్ ఇన్ఫర్మేషన్, మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సింపుల్ చెప్పాలంటే ఇందులో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి. మొత్తం 4 ఇన్ఫర్మేషన్స్ అనేవి లోగోస్ ఉంటాయి మనకి. నార్మల్గా ఆన్ చేసినప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా షిఫ్ట్ చేసుకుంటూ ఉంటే కింద మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ జనరల్లోకి వెళ్ళిన తర్వాత మనకి డేట్ అండ్ టైమ్ అండ్ యూనిట్ వచ్చేసి మనకి ఏదైతే ఇప్పుడు స్పీడ్ ఉంది, మైల్స్ కానీ కిలోమీటర్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెంపరేచర్, ఫ్యూయల్ కన్సిస్టెన్సీ. ఇదైతే మనకి లీటర్ పర్ కిలోమీటర్, ఇది చూడండి కిలోమీటర్ పర్ లీటర్ పెట్టుకుంటే మీకు వచ్చే యావరేజ్ మైలేజ్, కాన్స్టెంట్ మైలేజ్ ఈజీగా పెట్టుకోవడం అవుతుంది. అదే లీటర్ పర్ 100 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్కి ఎంత కన్స్యూమ్ అయింది మాత్రం చూపిస్తుంది. దానివల్ల మనం కన్ఫ్యూజ్ అవుతుంది. లాంగ్వేజ్ మనకి ఎన్ని డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటే మొత్తం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. రీస్టోర్ డిఫాల్ట్ ఇదంతా కూడా సర్వీస్ అనమాట. సర్వీస్ ఇంటర్వెల్ ఎంత? ఫస్ట్ సర్వీస్ వచ్చేసి మీకు 1000 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, తర్వాత నుంచి ఏంటంటే మనకి 16,000 ఉంటుంది. 16,000 ఏఎంసీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించుకోవాలి. దీనికి ఎక్స్టర్నల్ వారంటీ స్కీమ్స్ ఇవేమి ఉండవు అనమాట. ఓకే, ఈ బ్లూటూత్ పేరింగ్ సెట్, ఈ సిబియు యూనిట్ కదా. సర్వీస్ ఇంటర్వెల్స్, మెయింటెనెన్స్, ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది టోటల్గా సెట్టింగ్. ఇందాక నేను మెటాలిక్ చూపించాను కదా, ఇది మెటాలిక్ అన్నమాట. ఇది మెటాలిక్. వైట్ కలర్ కావాలనుకుంటే వైట్ చేసుకోవచ్చు. డిస్ప్లే బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఆటో పెట్టాను. ఇప్పుడు బ్లాక్ చేసుకుంటే బ్లాక్ అన్నమాట, కంప్లీట్ బ్లాక్. అది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ బైక్తో యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న యాక్సెసరీస్ అన్ని సెపరేట్గా కొనుక్కోవాలి. బైక్తో ఏది స్టాండర్డ్ రాదు. అడ్వెంచర్ టూరర్ కాబట్టి కొన్ని యాక్సెసరీస్ స్టాండర్డ్ ఇవ్వాల్సింది. స్కిడ్ ప్లేట్స్, ఇంజన్ ప్రొటెక్షన్, సైడ్ పైప్స్ లాంటివి. ఈ బైక్ మీరు కన్సిడర్ చేస్తుంటే డెఫినెట్గా ఈ యాక్సెసరీస్ మాత్రం తీసుకోవాలి బైక్ ప్రొటెక్షన్ కోసం. ఈ యాక్సెసరీస్ కాస్ట్ అంతా కలిపి 1 to 1.5 lakhs అవుతుంది. సో ఫైనల్గా అరౌండ్ 15 lakhs అవుతుంది ఈ బైక్ ప్రైస్ ఇంత ఎక్కువ ఉండడానికి మెయిన్ రీజన్ ఇది సిబియు యూనిట్ అవ్వడం వల్ల. లోకల్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే కాస్ట్ చాలా వరకు తగ్గేది. బైక్ అయితే చాలా బాగుంది, కానీ ఓవర్ ప్రైస్డ్ అనిపిస్తుంది నాకైతే. ప్రైస్ కొంచెం తక్కువ ఉండుంటే మేబీ వాల్యూ ఫర్ మనీ అయ్యేదేమో. ఈ బైక్కి 15 lakhs పెట్టడం వర్తో కాదో కింద కామెంట్స్లో రాయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ ఇంకా చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.